ఇక స్థానిక ఎన్నికల్లో కొన్ని వింతలు జరుగుతుంటాయి. అలాంటి వింతే ఒక జగిత్యాల జిల్లాలో జరిగింది. సర్పంచ్ పదవి కోసం తల్లి కూతుళ్లే పోటీ పడుతున్నారు. కోరుట్ల మండలం తిమ్మాయపల్లి గ్రామంలో ఈ వింత చోటు చేసుకుంది. 5 ఏళ్ల క్రితం కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడిన ఈ గ్రామంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తల్లి శివరాత్రి గంగవ్వ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇక ఇప్పుడు ఎన్నికల్లో తల్లికి పోటీగా కాంగ్రెస్ పార్టీ తరపున కూతురు పల్లపు సుమలత పోటీకి దింపారు. వీరిద్దరితో పాటు మరో 2 మహిళలు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే గ్రామంలో తల్లి కూతుళ్ల మధ్య గెలుపోటములు ఉంటాయని కూడా గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. ఈ గ్రామంలో మొత్తం 506 ఓట్లున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ శివరాత్రి గంగవ్వ గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసింది. పోటీలో అధిక మెజారిటీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నా పేరు పల్లపు సుమలత. మాది తిమ్మయ్యపల్లె గ్రామం, కొరుట్ల మండలం. నేను సర్పంచ్కి నామినేషన్ వేయడం జరిగింది. నేను వేశాక మా అమ్మ వేయడం జరిగింది. 5 సంవత్సరాల క్రితం మా నాన్న సర్పంచ్గా నిల్చున్నాడు. అప్పుడు మా బావ సర్పంచ్గా నిల్చుంటా అంటే వద్దు, నేనే నిల్చుంటా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, తర్వాత ఏదన్నా ఉంటే మీరు నిల్చుందరు అన్నారు. కానీ ఇప్పుడు మా అమ్మ వేసింది. మళ్ళీ మాది లవ్ మ్యారేజ్ కాబట్టి కొంచెం కోపాలు ఉన్నాయి. కొంచెం తప్పుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ మధ్యలోనే పిల్లలు వెళ్ళడం కానీ రావడం కానీ జరుగుతుంది. కొంచెం దగ్గరకు వస్తారు కానీ ఈ సర్పంచ్ ఎలక్షన్ల వల్ల మళ్ళీ దూరం అవుతాం కావచ్చు. ఈ సర్పంచ్కి నన్ను నిల్చోబెట్టాలని ప్రజలను అందరినీ కోరుకుంటున్నాం. నమస్కారం. మేపల్ల గ్రామం గత 5 సంవత్సరాలుగా నేను సర్పంచ్గా పోటీ చేసిన, ఏకైకంగా ఎన్నుకున్నారు యూనియన్ మాస్గా. ఇప్పుడు చూత నా మంచిస్థానం చూసి యూనియన్ మాస్ ఏకైకంగా ఎన్నుకుంటామని అన్నారు కానీ ఇక మా బిడ్డనే పోటీకి వచ్చింది. దాంతోపాటు ఇంకో 2 వేసిర్రు. ఇప్పుడు నా చేసే అభివృద్ధికి అందరూ ఇప్పుడు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనం గెలుచుడు